హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇక ఇవాళ రీడింగ్ వచ్చేసి మీకు దూరమైన పర్సన్, నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్ ఎవరైనా అవ్వచ్చు. మీకు దూరమైన పర్సన్ ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఓకేనా? అలాగే మీ పర్సన్ నేమ్ అయితే కార్డ్స్ కలుపుతున్నప్పుడైతే వాళ్ళ నేమ్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. 3 టైమ్స్ చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఇక మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలి కాబట్టి ఈ రీడింగ్‌కి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఎలా ఉన్నాయి? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు మీ పర్సన్. అర్రే హ్యాపీ అంటున్నాను. హ్యాపీ కార్డ్ వచ్చింది చూడండి. చాలా పాజిటివ్‌గా ఉంది ఈరోజైతే. ప్లీజ్ చెప్పండి యూనివర్స్ ఎలా ఉన్నారు? కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? Bottom of the deck, strength. పాస్ట్ లో మీ పర్సన్ మీరంటే లెక్క పెట్టకుండా, సమాధానం చెప్పకుండా, కొత్త వాళ్ళకు అనేది అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోవడం అయితే జరిగింది అని అయితే బాధపడుతున్నారన్నమాట. పాస్ట్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, వాళ్ళకి అక్కడ వాళ్ళ మనసుకి బాధ కలుగుతుంది. ఎందుకు అనంటే వాళ్ళు వీళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అక్కడ చాలా బాధలు అనేది అనుభవిస్తున్నారన్నమాట. వీళ్ళనైతే లెక్క పెట్టుకోవట్లేదు. వీళ్ళకి వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వట్లేదు. వీళ్ళని దూరం చేసుకుంటున్నారన్నమాట. అది వీళ్ళకి చాలా బాధ కలుగుతుంది. ఆ బాధని భరించలేకపోతున్నారు. మీ పర్సన్ ఆ బాధ అనేది భరించలేకపోతున్నారు. తన మనసుకి చాలా గాయం అయితే తగిలిందన్నమాట. ఆ గాయము వాళ్ళెలా చేశారంటే కోలుకోలేనంత ఇదిగా దెబ్బ కొట్టారు మీ పర్సన్‌ని. అలా దెబ్బ కొట్టారు. ఏదైనా అడిగితే గొడవలేస్తున్నారు. మాట్లాడటం లేదు. మాట్లాడటం లేదు కాబట్టి మీ పర్సన్ చేసేదేమీ లేక డిప్రెషన్‌లో ఉన్నారు. ఆలోచిస్తున్నారు. మీ పర్సన్‌కి హెల్త్ గూడా సరిలేదు. ప్రెజెంట్ అయితే బాధపడుతున్నారు. వాళ్ళెలా అయితే పాస్ట్‌లో హ్యాపీగా ఉన్నారో, ప్రెజెంట్ అయితే వాళ్ళు ప్రాక్టికల్‌గా మారిపోయారు. వీళ్ళేదైనా అడిగితే సమాధానం చెప్పట్లేదు. గొడవలేసుకుంటున్నారు. అయితే గొడవలన్నా వేసుకుంటున్నారు. లేదంటే ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో. అవసరం లేదు అన్నట్లయితే అంటున్నారన్నమాట అక్కడ. మీ పర్సన్‌కి చాలా బాధ కలుగుతూ ఉంది. నాకు మోసం జరిగింది. నాకు అన్యాయం జరిగింది అనైతే బాధపడుతున్నారు. అలా బాధపడుతున్నారు. అక్కడ అక్కడి నుంచి రాలేకపోతున్నారు. మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. కాకపోతే మీ దగ్గరికి ఏ మొఖంతో తిరిగి రావాలి? ఎందుకంటే పాస్ట్‌లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి, అదైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అలా గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతున్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు. అలా అని అక్కడ ఉండి ప్రెజెంట్ అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్స్ అయితే
భరించలేకుండా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ మనసుని బాధ పెడుతూ, వీళ్ళని ఒంటరి వాళ్ళని చేస్తూ, అక్కడ వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే మీ పర్సన్ థర్డ్ పార్టీ ఉన్నారో, వాళ్ళక్కడ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు గాబట్టి, వీళ్ళిద్దరి మధ్య ఐకమత్యం అనేది లేకుండా పోయింది. గొడవలు జరుగుతున్నాయి. ఏదన్నా అడిగితే సమాధానం చెప్పట్లేదు ఈ పర్సన్‌కి. చాలా ప్రాక్టికల్‌గా మారిపోయారు అనైతే మీ పర్సన్ మనసులో కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఇలా బాధపడుతున్నారు. అలా అని మీ దగ్గరికి రాలేకపోతున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు చూపించిన కేరింగ్ అక్కడ లేదు తనకి. మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన గౌరవము, మీరిచ్చిన గౌరవము, ఒక స్థానం అనేది మీరిచ్చారట మీ పర్సన్‌కి. ఆ స్థానం అనేది వదులుకొని వెళ్ళాను అనైతే బాధపడుతున్నారు. నేనలాంటి గౌరవమైన స్థానాన్ని నేను వదులుకొని వెళ్ళి, ఆ హ్యాపీనెస్‌ని వదులుకున్నాను. ఆ సంతోషము అనేది నాకు లేకుండా పోయింది ప్రెజెంటు. పాస్ట్‌లో మీరెలా అంటే, మీ పర్సన్‌కి మీరంత వాల్యూ ఇచ్చేవారట. తను ఏది చెప్పినా మీరు దానికి ఓకే అనడము, వాళ్ళ మాటకు మీరు విలువివ్వడము, చాలా సంతోషంగా చూసుకోవడము వాళ్ళని. మీరంతా హ్యాపీగా చూసుకున్నారనైతే వాళ్ళు ఫీలవుతున్నారు. నేనొక రాంగ్ స్టెప్ వేశాను అనైతే మీ పర్సన్ బాధ కలుగుతుంది. ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, నేనొక రాంగ్ స్టెప్ వేసి పడ్డాను. ఇక్కడొచ్చి పడ్డాను అనే ఆలోచనతో నాకు మోసం జరిగింది. నేను మోసపోయాను. నాకు బాధ కలుగుతూ ఉంది. ఇందులో నాకు న్యాయం ఎలా జరుగుతుంది? అనే ఆలోచనలతో అయితే ఉన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానము లేదన్నమాట. వీళ్ళని లెక్క చేయట్లేదు వాళ్ళు. చాలా పెయిన్ కలుగుతుంది మనసుకి. ఎండ్ చేసుకోవాలనే ఆలోచనైతే మీ పర్సన్‌కొచ్చిందన్నమాట ప్రెజెంట్. బాధపడుతున్నారు. ఒంటరిగా ఏడుస్తున్నారు. కుమిలిపోతున్నారు. అక్కడ చూస్తూ అవన్నీ చూస్తూ భరించలేకుండా ఉన్నారు. అలా అని మీ దగ్గరికి రాలేకపోతున్నారు. చాలా పెయిన్ అయితే కలుగుతూ ఉంది. ఇంకా చూద్దాం. నెక్స్ట్ ఏం స్టెప్ ఎయబోతున్నారు మీ పర్సన్ అనేది చూద్దాం. మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేదైతే చూద్దాం ప్రెజెంటు. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రెజెంట్ వీళ్ళ గురించి మా వ్యూవర్స్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? వీళ్ళ నుంచి దూరమయ్యాక ప్రెజెంట్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? నెక్స్ట్ వాళ్ళ స్టెప్ ఏంటి? తెలియచేయండి. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వీళ్ళ గురించి పాజిటివ్‌గా ఉన్నారా? ఎలా ఉన్నారు? నెగెటివ్‌గా ఉన్నారా? తెలియచేయండి. ప్లీజ్ ఇంకా చెప్పండి.
బాటమ్ ఆఫ్ ద డెక్ ఎలా వచ్చిందంటే చూడండి. మీరు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కార్డ్ అన్నమాట. మీరు అంత బాగా చూసుకున్నారంట వాళ్ళని. బాటమ్ ఆఫ్ ద డెక్ అదే వచ్చిందన్నమాట. ప్రెజెంట్ మీకోసమైతే వెయిట్ చేస్తున్నారు రావాలని. వాళ్ళకైతే రావాలనే ఆలోచన అయితే ఉంది. ఈ రిలేషన్‌లో గ్రోత్ కావాలనైతే ఆలోచిస్తున్నారు. మేము ఎలాగైనా కలవాలి. మేము కలిసి హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన అయితే ఉంది. మీరు మీ మనసులో ఫీలింగ్స్ బయట పెట్టట్లేదని అయితే బాధపడుతున్నారు. మీరు గూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో, మీరు చెప్పుడు మాటలు వింటున్నారు అనే ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉంది. ఇంక వాళ్ళకెలా ఉందంటే, రావాలా? వద్దా? ఎళ్ళిపోదామా? అనే ఆలోచన అయితే ఉంది మీ పర్సన్‌కి. మీతో వచ్చి కలుసుకోవాలి అన్న ఆలోచన ఉన్నా కానీ, వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ప్రెజెంట్ ఎలా ఉన్నారంటే, వాళ్లకు బందీ అయ్యారు. ఆ ఒంటరితనాన్ననేది వాళ్ళు అనుభవిస్తున్నారన్నమాట. ఎవరితోనూ చెప్పుకోలేరు. వాళ్ళ ఫీలింగ్స్ ఎవరితోనూ షేర్ చేసుకోలేరు గాబట్టి, మనసులోనే ఆ మూగ రోదననేది అనుభవిస్తున్నారు. ఎలాంటి స్టెప్పు అయితే వేయలేకపోతున్నారు. ఎలాంటి ఆలోచనలు అయితే వాళ్ళకి రావట్లేదు. చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. మీ దగ్గరికి రావాలనే ఆలోచన, కోరిక అన్నీ ఉన్నాయి. కానీ ఫాస్ట్ తను చేసిన తప్పైతే తనకు తెలిసొచ్చింది. ఎవరు వద్దు అన్నట్లు ఒక బౌండరీ అయితే వేసుకున్నారన్నమాట మీ పర్సన్. అలా వేసుకొని ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. తన మనసులో భావనలు ఎవరికీ షేర్ చేసుకోలేకపోతున్నారు. ఎవరితో ఏదైనా మాట్లాడదాము అనుకున్నా కానీ, వీళ్ళనే చీవాట్లు పెడతారన్నమాట. మీకు వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటారు. కానీ, వాళ్ళనే చీవాట్లు పెడతారు గాబట్టి, ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే, పాస్ట్‌లో చేసిన తప్పు వాళ్ళు ఒక బ్లైండ్ స్టెప్ అయితే వేశారన్నమాట. మీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారు, వినలేదు. మీరు చెప్పారు, వినలేదు. వాళ్ళకి సంబంధించిన శ్రేయోభిలాషులు చెప్పారు. క్లోజ్ ఫ్రెండ్స్ గావచ్చు, ఎవరైనా గావచ్చు. వాళ్ళు చెప్పారు, వినలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనే బాధైతే కలుగుతుంది ప్రెజెంట్. మమ్మల్ని ఎలాగైనా కలపాలి అనే ఆలోచనైతే ఆలోచిస్తున్నారు. డివైన్‌ని కోరుకుంటున్నారు. బాధపడుతున్నారు. మీరు ప్రాక్టికల్‌గా మారిపోయారు అనే ఆలోచనైతే ఉంది. మీరు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు పాస్ట్‌లో. ఎవరైతే కొత్త వాళ్ళ కోసము అట్రాక్ట్ అయ్యి ఎళ్ళిపోయారో, అలా అట్రాక్ట్ అయ్యి బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారన్నమాట. మీరేం చేశారు? మీరు బాధలు పడ్డారు, అనుభవించారు. నానా బాధలు పడ్డారు మీ పర్సన్ గురించి. మీరు ప్రాక్టికల్‌గా మారిపోయారు. మీరొక స్ట్రాంగ్‌గా తయారయ్యారన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ అది వాళ్ళకి భయమేస్తుంది. మీ దగ్గరికి రావాలన్నా కానీ, ఆ భయమనేదుంది. రావాలి అనుకుంటారు, మళ్ళా వెనుతిరిగి వెళ్తారన్నమాట. ఒక స్టెప్పేసి రావాలనుకోవడము, మళ్ళా వెళ్ళడము వెనక్కి. ఆలోచించడము. వెయిట్ చేస్తున్నారు. ఎలాగైనా ఇందులో గ్రోత్ కావాలి. మేము కలవాలి. నేను చేసిన తప్పే అనైతే ఆలోచన ఉంది. మీరు చూపించిన ప్రేమకి వాళ్ళు అన్యాయమైతే చేశాను. మోసం చేశాను మిమ్మల్ని. నా మనసులోనే దాచుకొని మీకెలాంటి ఫీలింగ్స్ అనేది బయట పెట్టకుండా, మీరు అడుగుతున్న సమాధానం చెప్పకుండా మిమ్మల్ని మోసం చేశాను. అలా అనే ఆలోచనైతే వాళ్ళకుంది. మీ దగ్గరికి రావాలనే ఆలోచనైతే ఉంది. కానీ వెయిట్ చేస్తున్నారు. మీ మనసులో భావనలు వాళ్ళకి తెలియలేదు గాబట్టి, మీరు స్ట్రాంగ్‌గా అయ్యారు కాబట్టి, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎలాగైనా కలవాలి. ఒక స్టెప్ అయితే వేసి రావాలని అనిపిస్తుందన్నమాట. మీ మనసులో అది తెలియలేదు కాబట్టి భయము.
తనకు ఆలోచనలు చుట్టుముట్టేశాయన్నమాట. భయపడుతున్నారు బాగా. ఎందుకంటే అక్కడ పడుతున్న బాధలు అలాంటివి. ఇక్కడ మీ దగ్గర పోగొట్టుకున్నారు విలువ, అక్కడ విలువను పోగొట్టుకున్నారు. చేసేదేమీ లేక ఏడుస్తున్నారన్నమాట. ఫస్ట్‌లో మిమ్మల్ని చాలా ఏడిపించాననైతే బాధ కలుగుతూ ఉంది. చూడండి, మీరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. మీ ఇష్టాన్ని కాదనుకొని వెళ్ళిపోయారంట ఫస్ట్‌లో. మిమ్మల్ని చాలా వెయిట్ చేపించారంట, ఏడిపించారంట సమాధానం చెప్పకుండా. మీరు చాలా బాధలు పడ్డారంట వాళ్ళ గురించి. మీరు చూపించిన హ్యాపీనెస్ మీకు ద్రోహం చేశాను. అంత హ్యాపీగా మీరు చూసుకుంటే, నేను మిమ్మల్ని మీకు ద్రోహం చేశాను అనైతే మీ పర్సన్ ఆలోచనలైతే ఇలా ఉన్నాయి. వాళ్ళు రావాలి, మళ్ళా న్యూ బిగినింగ్ కావాలి అనే ఆలోచన ఉంది. మీరొక సిగ్నల్ ఇచ్చారంటే, వాళ్ళు వెంటనే వచ్చేసేలాగున్నారన్నమాట. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీకోసం. చూద్దాం. మీకెప్పుడు రీయూనియన్ ఉంటుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది? చూడండి. ఈ కార్డే వస్తుందన్నమాట. ఎందుకంటే మీకు చేసిన ద్రోహం అనేది వాళ్ళకు ప్రెజెంట్ అంత బాధపడుతున్నారు. మీరు చూపించిన ప్రేమ వాళ్ళకక్కడ దక్కట్లేదు. ఇది ఎలా అంటే కొంతమందికి 2 డేస్ పట్టొచ్చు. చాలా పాజిటివ్‌గా ఉందన్నమాట రీడింగ్ అయితే. క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్‌కి థాంక్స్ చెప్పుకోండి. గ్రాటిట్యూడ్ మోడ్‌లో ఉండండి. పాజిటివ్‌గా ఉండండి. ఏం జరుగుతుందోలే, జరుగుతుందా, జరగదా అనే ఆలోచన అయితే పెట్టుకోవద్దు. ఓకేనా? ఇది చాలా చాలా పాజిటివ్ కార్డ్ అన్నమాట. ఈ కార్డే పదే పదే కనిపిస్తుంది. హ్మ్. వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారన్నమాట. మీ దగ్గరికి రావాలని మీరు చూపించిన ప్రేమనైతే వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఇది ఎలా అంటే 2 డేస్ పట్టొచ్చు, 2 వీక్స్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు. ఒకవేళ మీ పర్సన్ మీతో రీయూనియన్ ఒకవేళ అయితే నాకు తప్పకుండా కామెంట్ అయితే తెలియచేయండి. చాలా పాజిటివ్‌గా ఉంది ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్‌కి. ఓకేనా? ఫైనల్లీ మీకైతే రీయూనియన్ కొంతమందికి ఇలా ఉండొచ్చు. అంటే వాళ్ళ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో తెలీదు కానీ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గానే తీసుకోండి. ఓకేనా? మీకు రిజనేట్ అయిన పాయింట్స్ అనేది తీసుకోండి. ఓకే. ఇక మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. ఓకే అండి. బాయ్.